నమస్కారం అండి. పెమ్స్ టీవీకి స్వాగతం. మరీ ముఖ్యంగా వింతలు విడ్డూరాల కార్యక్రమంకి స్పెషల్ స్వాగతం. ఎందుకు చెప్పానంటే ఇవాళ ఒక వింత ఆచారం గురించి ఈ వింతలు విడ్డూరాల్లో మీతో డిస్కస్ చేసినానికి వచ్చాను. ఏంటంటే ఫ్రాన్స్ ఉంది కదా దేశం, అక్కడ పారిస్ అన్న మహానగరం ఉంది. అందులో నడిబొడ్డున పెద్ద శ్మశాన వాటిక ఉందట. ఆ శ్మశాన వాటిక అంటే మన తెలంగాణ బొందలగడ్డ అంటారు కదా, అది. అందులో ఒక మనిషి తాలూకా సమాధి ఉంది. సమాధి మీద మనిషి విగ్రహం ఎక్కడ నిలబెడతారా, ఇక్కడ పడుకోబెట్టారట. అంటే ఎందుకు పడుకోబెట్టారంటే ఎప్పుడో నెపోలియన్ రాజు చుట్టపోడెవడో ఈయన్ని చంపేసినాడు. చంపితే ఎలాగైతే చచ్చిపోయి పడున్నాడో అలాగే ఆయన విగ్రహం పెట్టారట. అయితే ఇంత చచ్చిపోయిన మనిషి ఎవడో తెలిసినా జర్నలిస్టు, అంటే ఓ పాత్రికేయుడు. అంటే రాజు మీద ఏదైతే యాంటీగా రాసేసినాడో, ప్రజలకి జనాలకి చెప్పేసినాడో, ఆడి మీద కక్ష కట్టి రాజు తల చుట్టుపోటు అన్నీ లేపేశాడు. అయితే ఇప్పుడు ఆ విగ్రహం ఏదైతే పడుకోబెట్టి ఆడి చచ్చిపోయినప్పుడు ఎలాగైతే చచ్చిపోయి పడున్నాడో అలాగే ఆడికి దెబ్బలు తగిలినట్టుగా, ఆడు కోటు వేసుకున్నట్టుగా, ఆడు చచ్చిపోయినప్పుడు ఆ టోపీ కాలు దగ్గర ఉంటే కాలు దగ్గర పెట్టినట్టు విగ్రహం చేశారట. పాపం అడుగుని తెలిసిన కొంతమంది ఆడమంది ఏడు చేశారు, వెళ్ళి ఆడికి ముద్దులెట్టుకొని దండం పెట్టుకొని ప్రార్థన చేశారట. ఇదిలా కొనసాగితే ఇక్కడ విడ్డూరం ఏంటి నడిచిందంటే కొంతమందికి ఆడమందికి పిల్లలు పుట్టలే. ఎప్పుడైతే ఆ చచ్చిపోయినాడు విగ్రహంకి ముద్దు పెట్టారో ఆ తర్వాత వాళ్ళు గర్భవతులు అవ్వడము, పిల్లలు కనడం జరిగిందట. అరే ఇది బాగుంది, గమ్మత్తుగా ఉందనుకొని వెంటనే ఇంకొంతమంది ఆడవాళ్ళు వచ్చి చచ్చిపోయిన విగ్రహాన్ని ముద్దులెట్టడం, మాకు కడుపు వచ్చింది అనడం. అంటే చచ్చిపోయిన విగ్రహం ముద్దు ఎడితే కడుపు రావడం ఏంటండి, చెప్పిన నాకే నవ్వు వస్తుంటే మీకు రాదా? అయితే ఇదిలాగుందని చెప్పి ఆ ఫ్రాన్స్ ప్రభుత్వం ఏడు చేసిందట, ఆ విగ్రహం ఇంకా పాడు చేసేస్తున్నారు. ఎప్పుడో నెపోలియన్ కాని విగ్రహము, ఆ పైగా పెద్ద జర్నలిస్టు ఆ విక్టర్ నోయర్ అట ఆయన పేరు. అంటే ఆయన కలం పేరు విక్టర్ నోయరు, అసలు పేరు ఇంకేదో ఉందిలేండి, డేవిడ్ జాన్ పాల్ గిచ్చుకో అని పెట్టారు ఆయనకి. అయితే ఆయన పేరుకి మొత్తానికి భ్రష్టు పట్టిస్తున్నారని చుట్టూ కంచి కట్టారట. కంచి కడితే ఆడమంది ఊరుకున్నారా? మా ఇష్టమైన జర్నలిస్ట్ చచ్చిపోతే ఆడికి మేము ముద్దులెట్టుకుంటే మీకేటి నొప్పి అని చెప్పి కంచి అంతా తొలగించారట. మళ్ళీ కట్టారట. ఈసారి పెద్ద ధర్నా చేశారు. చేసిన దెబ్బకి కంచి తీసి ఆ విగ్రహాన్ని అలా వదిలేశారు. బాబు ప్రభుత్వం చెప్పిందట, ఇదంతా మూఢనమ్మకం ఎవరయ్యా, అలా ముద్దులాటం వల్ల కడుపులు రావు, మీరు పిచ్చోళ్ళలాగా ఉన్నారు మారని అని చెప్పినా కూడా వినట్లే. ఇప్పటికే ఆనవాయితీ అప్పుడప్పుడు కొనసాగుతుందట. ఏదో కొంచెం చదువుకున్నాడు, నాలాంటి చదువుకున్నాడు ఆవిడ దాని వైపు వెళ్ళట్లేదు. కానీ ఈ చదువులేని ముద్దులందరూ మూర్ఖులందరూ ఇంకా ఎప్పటికీ వెళ్తున్నారట, ఆడు చుట్టూ తిరుగుతున్నారట, ఆడికి ముద్దులు ఆడుతున్నారట, ఆయన కడుపు రావటం ఏడుస్తున్నారట. అది విడ్డూరం.